అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరి సామాన్యుల న్యూస్ ఛానల్. ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన మైనారిటీ విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసు చివరి అంకానికి చేరుకుంది. ఈ కేసులో దాదాపు పోలీసుల దర్యాప్తు పూర్తయినట్టే. ప్రస్తుతం ఈ కేసును కందుకూరు సిఐ అన్వర్ బాషా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిందని, డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్టు కూడా ఇచ్చారని తెలిసింది. కొద్ది రోజుల క్రితం తౌషిక్ అనుమానాస్పద మృతి కేసును విచారిస్తున్న సిఐ అన్వర్ బాషా తౌషిక్ తల్లిదండ్రుల్ని ఒంగోలు డీఎస్పీ కార్యాలయం రావాల్సిందిగా కోరారు. అయితే పోలీసు దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసేందుకు తౌషిక్ తల్లిదండ్రులు అమరావతికి వెళ్లారు. అయితే అక్కడ ముఖ్యమంత్రిని వారు కలవలేకపోయారు. తౌషిక్ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అయితే కలవలేకపోయారు, కానీ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ను కలిశారు. కోన శశిధర్ జిల్లా కలెక్టర్ రాజాబాబుతో మాట్లాడారు. రాజాబాబు బాధితులను తన ఛాంబర్కు పిలిపించుకొని, అలాగే ఈ కేసు విచారణాధికారి అన్వర్ బాషాతో కూడా వారి సమక్షంలోనే మాట్లాడారు. ఈ సందర్భంగా తౌషిక్ తల్లిదండ్రులు తమకున్న సందేహాలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పటి వరకు ఈ కేసులో అనుమానితులుగా ఉన్న, అలాగే తౌషిక్ తల్లిదండ్రులు విశ్వాసం కోల్పోయిన పోస్ట్ మార్టం చేసిన డాక్టర్, అలాగే సింగరాయకొండ ఎస్ఐ, చైతన్య మేనేజ్మెంట్ వార్డెన్ బాబ్జీ, వీళ్ళందరి ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్వర్ బాషాను ఆదేశించారు. ఒక వారం రోజుల పాటు గడువు కూడా ఇచ్చారు. ఈ వారం రోజుల్లో బాధితుల అనుమానాలను నివృత్తి చేసే విధంగా దర్యాప్తు ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలి. అంటే జిల్లా కలెక్టర్ గారు చెప్పేంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనుమానితుల ఫోన్లను సీజ్ చేయలేదా? ఇదే ఆశ్చర్యం. ఇక్కడ ఇంతకు మించిన ఆశ్చర్యం ఏమిటంటే, కలెక్టర్ అపాయింట్ చేసిన 3 మెన్ కమిటీ 4 రోజుల్లో విచారణ నివేదిక ఇవ్వాల్సి ఉంటే మొదటి 3 రోజులు విచారణకే రాలేదు. 4వ రోజు ఏదో విచారణకు వచ్చారు, కానీ ఇంతవరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు. తౌషిక్ అనుమానాస్పద మృతి కేసును ఫాలో అవుతున్న వీక్షకుల కోసం రణబేరి కొంత అదనపు సమాచారాన్ని సేకరించింది. ఇప్పటి వరకు ప్రజలకు తెలిసింది ఏమిటంటే, 5:12 చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ని తౌషిక్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ పరిశీలించాక మరణించాడు అని నిర్ధారించాక అక్కడి నుంచి కందుకూరు ఏరియా హాస్పిటల్కి తీసుకువెళ్లారనేదే ప్రజలందరికీ తెలిసింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, 5:12 తౌషిక్ని చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ నుంచి స్కూటర్ మీద బయటకు తీసుకొచ్చారు. డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ రెడ్డి చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం 6:10 తౌషిక్ని అశోక్ కుమార్ పరిశీలించారు. అప్పటికే తౌషిక్ చనిపోయి ఉన్నాడు, శరీరం చల్లబడింది. డాక్టర్ బత్తుల అశోక్ కుమార్కు తౌషిక్ని తీసుకువచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే, తౌషిక్కు ఫిట్స్ వచ్చి పడిపోయాడు, అందుకు తీసుకొచ్చాం మీ దగ్గరికి అని చెప్పారు. అయితే అప్పటికే చనిపోయాడు అనే విషయం నేను నిర్ధారించకూడదు, సింగరాయకొండ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి డాక్టర్ అశోక్ చెప్పారు. అయితే మరి ఏం జరిగిందో ఏమో, 7:10 కందుకూరు ఏరియా హాస్పిటల్కి తౌషిక్ను తీసుకువెళ్లారు. అక్కడ డ్యూటీ డాక్టరు తౌషిక్ను పరిశీలించి మరణించాడని నిర్ధారించారు. అంటే 5:12 నుంచి 7:10 అంటే దాదాపు 2 గంటల సమయం. ఈ 2 గంటల సమయం ఏం జరిగింది? ఈ 2 గంటల సమయం ఏం జరిగిందనే ప్రశ్నలు బాధితుల మనసులో ఉన్నాయి, ప్రజల మనసులో ఉన్నాయి. పోలీసులు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రణబేరి పరిశీలనలో తేలిన అంశం ఏమిటంటే, తౌషిక్ను నవోదయ కోచింగ్ సెంటర్ నుండి నేరుగా శివరామరెడ్డి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. మధ్యలో హెచ్పి గ్యాస్ గోడౌన్ ఎదురుగా ఉండే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తౌషిక్ను తీసుకువెళ్లారు. అతని పేరు మువ్వల సురేష్, డాక్టర్ మువ్వల సురేష్, ఆర్ఎంపీ డాక్టర్. ఆయన దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయనకు కూడా ఈ మాటే చెప్పారు, ఫిట్స్ వస్తే తీసుకొచ్చామని చెప్పారు. ఆయన చూసి అప్పటికే చనిపోయాడు, మీరు శివరామరెడ్డి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ వార్డెన్ బాబ్జీకి చెప్పారు. ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. బహుశా పోలీసులకు ఏమన్నా తెలిసి ఉండొచ్చు. ప్రజల దృష్టిలో ఈ విషయం లేదు. ఆర్ఎంపీ డాక్టర్ సురేష్ హాస్పిటల్ నుంచి తౌషిక్ని శివరామరెడ్డి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్ అశోక్ చూశారు, సింగరాయకొండ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. అయితే కందుకూరు ఏరియా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళేసరికి 7:10 అయింది. డాక్టర్ బత్తుల అశోక్ కుమార్ ఏం చెప్తారంటే, 6:10 నా దగ్గరికి పేషెంట్ తీసుకువచ్చారు, నేను చూశాను. సింగరాయకొండ సిఐ హజరత్తయ్య గారు కూడా నా దగ్గరికి వచ్చారు, సీసీ కెమెరాలు చూసుకున్నారు. 6:10 ఆ అబ్బాయిని ఇక్కడికి తీసుకువచ్చినట్టు
రికార్డ్ అయి ఉంది సీసీ కెమెరాలో, అవి నోట్ చేసుకుని వెళ్ళారు. అంటే శివరామరెడ్డి హాస్పిటల్కు 6:10కి వచ్చారు. చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో 5:12 బయలుదేరి శివరామరెడ్డి హాస్పిటల్కి 6:10 వచ్చారు. అంటే 58 నిమిషాల పాటు, అంటే 1.5 కిలోమీటర్ల దూరంలో 58 నిమిషాల పాటు ఆర్ఎంపీ డాక్టర్ సురేష్ దగ్గర తౌషిక్ మృతదేహాన్ని ఉంచారు. తానేమి చికిత్స చేయలేదని కూడా డాక్టర్ సురేష్ చెప్పారు. అలాగే 6:10 తర్వాత 6:10 శివరామరెడ్డి హాస్పిటల్లో డాక్టర్ అశోక్ కుమార్ చూసిన తర్వాత అక్కడి నుంచి కందుకూరు ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. సింగరాయకొండ నుంచి కందుకూరు 15 కిలోమీటర్లు. ఈ 15 కిలోమీటర్ల సమయానికి అంబులెన్స్ తీసుకున్న సమయం ఖచ్చితంగా గంట. 6:10 డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే వీళ్ళు కందుకూరు ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళిన టైం 7:10. ఈలోపు అంబులెన్స్ రావటం కొంత సమయం పట్టినా కూడా దాదాపు ఈ రెండు సమయాల వ్యత్యాసం ఎగ్జాక్ట్ 1 అవర్. ఈ గంట సేపు 15 కిలోమీటర్ల ప్రయాణము, వెయిటింగు ఇవన్నీ కలుపుకోవాలి. అంటే ఈ 2 గంటల పాటు ఏం జరిగింది, అక్కడ కనిపించే వార్డెన్ బాబ్జీ ఎవరితో మాట్లాడాడు, మేనేజ్మెంట్ ఏం నిర్ణయాలు తీసుకుంది, వీటన్నిటికీ కూడా పోలీసులు సమాధానం చెప్పాలి. ఈరోజు బాధితులకు పోలీస్ దర్యాప్తు మీద అనుమానాలు ఉన్నాయి. మొదట వారు సింగరాయకొండ ఎస్ఐ మీద విశ్వాసం లేదని చెప్పారు. తర్వాత సింగరాయకొండ సిఐ మీద విశ్వాసం లేదని చెప్పారు. చివరికి ఎస్పీ గారు కందుకూరు సిఐ అన్వర్ బాషాను విచారణ అధికారిగా నియమించారు. ఇప్పుడు బాధితులు కందుకూరు సిఐ మీద కూడా విశ్వాసం లేదని చెప్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ కేసులో రాజకీయ ఒత్తిడి ఉందనేది బాధితుల అనుమానం. ఎందుకంటే బాధితులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు. లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ పనులు చేయవద్దు, అలా చేస్తే పాముకు పాలు పోసినట్టేనని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ను తౌషిక్ తల్లిదండ్రులు ప్రస్తావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తనైన తన బిడ్డకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైన రమణారెడ్డికి సంబంధించిన ఇన్స్టిట్యూట్లో తన బిడ్డ మరణిస్తే తనకు న్యాయం జరగటం లేదని తౌషిక్ తండ్రి ఆలీ ఆవేదన. ఆయన ఇంకా ఒక మాట చెప్తున్నారు. వైసీపీలో ఉండే రెడ్లు, తెలుగుదేశం పార్టీలో ఉండే రెడ్లు ఏకమై మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ రావులను కలిసి రమణారెడ్డికి సహాయం చేయాలని కోరారని ఆయన చెప్తున్నారు. అయితే వీరిలో ఎవరు జోక్యం చేసుకున్నారో తెలియదు, కానీ రాజకీయ జోక్యం అయితే ఉందని, చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటే కానీ ఈ కేసులో రాజకీయంగా అధికారులపై ఒత్తిడి చేసింది ఎవరో తెలుస్తుందని, అందుకోసమే తాను చంద్రబాబు నాయుడిని కలిసేందుకు అసెంబ్లీకి వెళ్ళానని, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళానని ఆలీ చెప్తున్నారు. చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ రోజుకి కోచింగ్ సెంటర్ నడుస్తూ ఉన్నా కూడా, ప్రభుత్వ పాఠశాలల్లో నీ విద్యార్థులు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నా కూడా వారి తల్లిదండ్రులకు కానీ, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కానీ, ఆ మండలాల ఎంఈఓలకు కానీ కాసింత భయం కూడా లేదు. ఎందుకంటే ఈ కేసులో రాజకీయ జోక్యం ఉంది. ఇక్కడ చర్యలు తీసుకుంటూ పోతే చాలామంది టీచర్లను, చాలామంది హెచ్ఎంలను, చాలామంది ఎంఈఓలను సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు తౌషిక్ తల్లిదండ్రులు, బంధువులు న్యాయ పోరాటం చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు. మరి పోలీసులు బాధితులు లేవనెత్తిన అభ్యంతరాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తారని ఆశిద్దాం.